దేవుని నామానికి మహిమ కలుగునగాక. చాలాసార్లు మన జీవితంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు, శోధనలు, ఆపదలు, ఎన్నో కష్ట నష్టముల్లో నాకు ఎవరూ ఆధారము లేరు. నన్ను ఆదరించువారు లేరు. అనేకులు నా మీద చెలరేగుతున్నారు. అనేకులు నన్ను పడద్రోయుటకు ఎదురు చూచుచున్నారు అని మనము వేదన చెందుతూ ఉంటాం. భారభరితమైన ఆ కష్టాన్ని హృదయంలో మోస్తూ ఉంటాం. కానీ దావీదును చూసి మనము విశ్వాసములో దేవుని యందు రక్షణార్థమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నిరీక్షణతో దేవుని ఎదుట ఉండాలనేది మనము నేర్చుకోవాలి. కీర్తనలు 62వ అధ్యాయములో మొదటి వచనములో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాల, నీవు కూడా విశ్వాసములో నిరీక్షణతో దేవుడిని రక్షిస్తాడని ప్రార్థించు. తప్పక దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.